హైదరాబాద్కు నిజాం రాజయ్యే నాటికే తెలంగాణలో దోమకొండ, బండలింగాపూర్, గద్వాల లాంటి 9 సంస్థానాలున్నాయి. ఈ సంస్థానాలన్నీ స్వతంత్రంగానే ఉన్నాయి. వాటిలో పన్ను వసూలు చేసే అధికారం పూర్తిగా సంస్థానాధీశులకే ఉండేవి. నిజాం వచ్చాక కూడా వారితో మంచి సంబంధాలే కొనసాగించడంతో వారిని నిజాం కూడా కదిలించలేదు. రాజుకు కట్టాల్సిన కప్పం కడుతూనే సంస్థానాధీశులు తమ ప్రాంతాలకు రాజుల్లా ఉండేవారు. వాటిలో ప్రత్యేక పోలీస్, రెవెన్యూ, పాలన అన్నీ వారి చేతుల్లోనే ఉండేవి. హైదరాబాద్ స్టేట్కు నిజాం రాజుగా ఉన్నప్పుడు పరిపాలన 3 విభాగాలుగా ఉండేది. మొదటిది దివానీ ప్రాంతం, రెండవది జాగీర్దారీ ప్రాంతం, మూడవది నిజాం కుటుంబ సభ్యుల ప్రాంతం. మొదటిది దివానీ ప్రాంతం కింద 60% భూమి ఉంటే జాగీర్దారీ ప్రాంతం కింద 30% భూమి ఉండేది. అంటే ఒక్క తెలంగాణలో ఉన్న 9 సంస్థానాల కిందే 30% భూమి ఉండేది. ఇంతకీ ఈ సంస్థానాలు ఎవరివి, వీటి వెనుకున్న చరిత్ర ఏంటి అని చూసినప్పుడు అప్పటి వరకున్న దళిత, గిరిజన రాజులను ఓడించి ఆ సంస్థానాల్ని ఆక్రమించుకున్నట్టు ఈ చరిత్ర చెబుతుంది. అలాంటి ఓ ప్రాంతమే పాలమూరు జిల్లాలోని వనపర్తి. అందులో ఉన్న గడినే వనపర్తి గడి. వనపర్తి నిజాం రాజ్యంలోని మహబూబ్ నగర్ జిల్లాలో కీలక సంస్థానం. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థానం కింద వనపర్తి, పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం, పెద్దగూడెం, వెంకటాపురం, జంగమైతో సహా 178 గ్రామాలుండేవి. కొన్ని వందల సంవత్సరాలు సంస్థానంగా ఉన్న 1807 తర్వాతే వనపర్తి మూల కేంద్రంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 14 సంస్థానాలుంటే కాల నిర్ణయం ప్రకారం వనపర్తి సంస్థానం రెండవది. ఒక 5 దశాబ్దాల పాటు 5 శతాబ్దాల పాటు 15వ శతాబ్దం మొదలుకొని భారతదేశంలో ఉండే సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు దాదాపుగా వీళ్ళ ప్రభావం గడిచింది. అంతకు ముందు ఈ సంస్థానానికి పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం లాంటి గ్రామాలు మూల కేంద్రంగా ఉన్నాయి. ఈ సంస్థానాధీశులు వనపర్తిని కేంద్రంగా మార్చుకున్న తర్వాత ఇక్కడ పెద్ద గడిను నిర్మించుకున్నారు. ఆ రంగు మహలే వనపర్తి గడి. పంతొమ్మిది 1948 నాటికే వనపర్తి సంస్థానం 605 చదరపు మైళ్లు ఉండేదంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. 178 గ్రామాలకు మూల కేంద్రమైన ఈ సంస్థానానికి ఉత్తరాన నిజాం పాలన కింద ఉన్న నాగర్ కర్నూల్ గ్రామాలు, తూర్పున జటప్రోలు సంస్థానం, పడమట అమరచింత సంస్థానం, దక్షిణాన కృష్ణానది సరిహద్దులుగా ఉండేవి. వనపర్తి సంస్థానం 600 చదరపు కిలోమీటర్లు, 152 గ్రామాలు. వనపర్తి సంస్థానం చాలా పురాతనమైంది. కృష్ణదేవరాయల కాలంలో వారి జైత్రయాత్రలో భాగంగా వారి వంశస్థులు రాజా కృష్ణదేవరాయల కాలంలో యుద్ధం చేసుకుంటూ పెనుగొండ సంస్థానం నుండి విజయనగరం వరకు జైత్రయాత్ర సాగించినప్పుడు గెలుచుకున్న సంస్థానాలను వాళ్ళ వంశానికి సంబంధించిన జనుంపల్లి రాజా రామేశ్వరరావు, జనుంపల్లి సవాయి వెంకటరెడ్డి వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఇక్కడ పరిపాలన సాగించారు. వనపర్తి సంస్థానం చరిత్ర దాదాపు 500 సంవత్సరాల తెలంగాణ చరిత్రకు అద్దం పడుతుంది. తెలంగాణలో సంస్థానాధీశులు, దొరలు, దేశ్ముఖులు ఎలా వచ్చారు, అతిపెద్ద భూస్వాములుగా ఎలా మారారు, నాటి ప్రజల స్థితిగతులు ఏంటి లాంటి విషయాలన్నీ వనపర్తి గడిని చూసి తెలుసుకోవచ్చు. ఇంతకీ వనపర్తి సంస్థానాన్ని పాలించింది ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు వచ్చే నాటికి ఈ ప్రాంతం ఎవరి చేతుల్లో ఉంది అనే విషయాలు భారతదేశ వాస్తవ చరిత్రకు అద్దం పడతాయి. 15వ శతాబ్దంలో పాతపల్లి ప్రాంతంలో బోయవారు దొరలుగా ఉండేవారు. అంటే ఈ ప్రాంతం గిరిజనుల చేతిలో ఉండేది. తెలంగాణలో చాలా ప్రాంతాలు
మొదట్లో దళిత గిరిజన వర్గాల చేతుల్లోనే ఉండేవి. మధ్యయుగాల్లో ఈ సంస్థానాలన్నీ వారి చేతుల్లో నుంచి ఇతర పాలకుల చేతుల్లోకి మారాయని చరిత్ర చెబుతోంది. వనపర్తి సంస్థానం మూల పురుషుడైన వీరకృష్ణారెడ్డి రాయలసీమలోని జనుంపల్లి అనే గ్రామం నుంచి వలస వచ్చాడు. కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనపెల్లి గ్రామవాసులు కావడంతో తర్వాత కాలంలో అదే వారి ఇంటి పేరుగా మారింది. విజయనగర సామ్రాజ్యంలో సామంతులుగా నంద్యాల ప్రాంతంలో ఉన్న వీరు వ్యాపారం కోసం పాతపల్లి వచ్చారు. అప్పటికే కోట భూమిగా, కందకం భూమిగా పేరున్న పాతపల్లిని ఆక్రమించుకోవడానికి అక్కడి మన్యం దొరలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎదురు తిరిగిన వారిని మట్టుపెట్టి సంస్థానాధీశులుగా ఎదిగారు. నాటి నుంచి వనపర్తి సంస్థానం వీరి కిందే ఉంటూ వచ్చింది. దాదాపుగా చాలా ప్రథమ సంస్థానాధీశులు ఎక్కడి నుంచో వచ్చి ఆ సంస్థానాన్ని వెళ్ళినటువంటి వాళ్ళే. విచిత్రమైన విషయం, చాలా చమత్కారమైన విషయం. వనపర్తి సంస్థానాధీశుని పేరు వీరకృష్ణారెడ్డి. కడప జిల్లా నుంచి వచ్చినాడు ఆయన. వాళ్ళ పెనుబాల గోత్రం ఇదంతా కూడా వగైరా రెడ్డి వంశీయులు. 1544 దాదాపుగా 15వ శతాబ్దం ప్రాంతంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతవరకు దీని పరగణాలు, సుబా, పరగణ, సర్కారు, ఈ విధంగా నైజాం పాలన అంతకుముందు కొంత బహుమనీ సుల్తాన్ల ప్రభావం ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి కొంత ఆ ప్రభావం ఉన్నప్పటికి కూడా తర్వాత ఈ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వీళ్లే ఉండడం. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు వీరకృష్ణారెడ్డికి 3 భార్యలు, 6 కుమారులు. ఆయన తర్వాత పెద్ద కుమారుడు వెంకటకుమార గోపాలరావు సంస్థానాధీశుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఈయన కాలంలో ఈ సంస్థానం విజయనగర సామ్రాజ్యం కింద ఉండేది. అదే కాలంలో విజయనగర రాజుల సాయంతో ఇబ్రహీం కుతుబ్ షా గోల్కొండ రాజయ్యాడు. దీంతో ఈ సంస్థానం కూడా కుతుబ్ షాల కిందకి వచ్చింది. వనపర్తి సంస్థానం 15వ శతాబ్దం నుంచి 1948 వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, నిజాం రాజుల కిందే ఉంటూ వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఒకవైపు విజయనగర రాజులు, ఒకవైపు కాకతీయ రాజులు, ఇంకోవైపు బహుమనీ సుల్తాన్లు, నిజాం రాజులు, వీళ్లతో ఒకసారి అనుకూలంగా ఒకసారి వ్యతిరేకంగా ఉంటూ వీళ్ళ సంస్థానాన్ని, వీళ్ళ ఉనికిని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సనదు అనేది ఉర్దూలో సనదును వాళ్ళు రెన్యూవల్ చేయించుకుంటూ వీళ్ళు ప్రత్యక్షంగా ఏ గొప్ప రాజుతో, ఏ బాగా ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యంతో వీళ్ళు యుద్ధం చేసినట్లు ఎక్కడ కనపడదు. ఆ వీరకృష్ణారెడ్డి మొదలుకొని ఇప్పుడు కూడా వాళ్ళ వంశంలో వాళ్ళ వారసుడు కృష్ణదేవరావు ఉన్నాడు. కానీ ఆయన సంస్థానం పట్ల సంస్థానాన్ని లాంఛనంగా పరిపాలన చేసినటువంటి దాఖలాలు ఏం కనిపించవు. బోయ దొరలను అదుపులో ఉంచుకుని సంస్థానాన్ని స్థాపించిన వీరకృష్ణారెడ్డి ఎప్పటికైనా బోయ దొరలతో ప్రమాదమని భావించాడు. సంస్థాన మూల కేంద్రాన్ని పాతపల్లి నుంచి సూగూరుకు మార్చాడు. 1688లో ఈ సంస్థానాన్ని పాలించిన మొదటి రాణి జానమ్మ సంస్థాన మూల కేంద్రాన్ని సూగూరు నుంచి కొత్తకోటకు మార్చింది. ఆ తరువాత 1750 నుంచి 1807 వరకు శ్రీరంగపురం సంస్థాన కేంద్రంగా కొనసాగింది. 1807లో మొదటి రామకృష్ణారావు శ్రీరంగపురం నుంచి సంస్థాన కేంద్రాన్ని వనపర్తికి మార్చాడు. అలా మారిన ప్రతి కేంద్రంలోనూ వీరు గడీలు నిర్మించుకుంటూ వచ్చారు. అన్నింటిలోకి పెద్ద గడి వనపర్తి గడి. సూగూరు ఈ సంస్థాన అంతర్గతమైనటువంటి గ్రామం సూగూరు దాదాపుగా 15-16 శతాబ్దాలు, దాదాపుగా 1.5 శతాబ్దాల పాటు సూగూరు సంస్థాన రాజధానిగా ఉండేది. తర్వాత పాతపల్లి ఉంది, పాతపల్లి కొన్ని రోజులు, తర్వాత కొత్తకోట, తర్వాత వనపర్తి, చిట్టచివరిది వనపర్తి సంస్థానం. అప్పటి వరకు ఆ ప్రాంతాలు ప్రధాన కేంద్రాలుగా వెలిగినాయి. అప్పటికి వనపర్తి నామమాత్రమైనటువంటిది.
తెలంగాణలో ఒక్కొక్క గడిని చూసినప్పుడు ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఈ గడియలన్నీ దాదాపు ఒకే కాలంలో నిర్మించినప్పటికీ వీటిలో వేటులోనూ సారూప్యత కనపడదు. అంటే ఈ దొరలందరూ వాళ్ళు నిర్మించుకున్న గడియలకు ఒకే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్థమవుతుంది. దొరలు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ గడియలను నిర్మించుకుంటూ వచ్చారు. తెలంగాణలో ప్రతి గడికి ఒక చరిత్ర ఉంది. సంస్థానాధీశులు, దేశ్ముఖులు ఎవరి స్థాయిలో వాళ్ళు గడిలను నిర్మించుకుంటూ వచ్చారు. వీటిలో దేనికి ఒకదానితో ఒకటి పోలికుండదు. ఎవరికి నచ్చినట్లు వారు నిర్మించుకున్నారు. కొందరు ఆ రోజుల్లోనే ఆర్కిటెక్ట్లతో డిజైన్ చేయించుకున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూసిన భవనాల డిజైన్లో నిర్మించుకున్నారు. అలాంటిదే వనపర్తి గడి. వనపర్తి గడి నిర్మాణాన్ని 1868లో జానమ్మ దొరసాని మొదలుపెట్టింది. 1807లో రాజధానిని వనపర్తికి మార్చిన తర్వాత ఇక్కడ ఒక గడి ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. అప్పట్లో ఏ పెద్ద నిర్మాణం చేయాలన్నా ముందు డంగు సున్నం తయారు చేయాలి. డంగు సున్నం తయారు చేసే ప్రక్రియలో పెద్ద బావిని తవ్వి అందులో సున్నాన్ని ఏనుగులతో తొక్కించేవారు. ఈ ఆనవాళ్లు మనకు ఒక్క వనపర్తి గడిలోనే కనిపిస్తాయి. ఆ రోజుల్లో సున్నాన్ని తయారు చేయడానికి వాడిన బావి ఇప్పటికీ ఉంది. ఈ బంగ్లా నిర్మాణానికి చాలామంది వనపర్తి పట్టణంలో చాలామంది వంతుల వారీగా ఈ వారం ఈ కులం, ఈ వారం ఈ కులం అని చెప్పి ప్రతి వారం ఒక్కొక్క కులం వచ్చి ఇక్కడ వెట్టి చాకిరీ చేశారు. తర్వాత రాజులకు కూడా వెట్టి చాకిరీ చేశారు. ఈ బంగ్లా నిర్మాణంలో వనపర్తి పట్టణ ప్రతి కులం వాళ్ళు వెట్టి చాకిరీ చేసి నిర్మించిందే. రాజులకు, తర్వాత దొరలకు, భూస్వాములకు వాళ్ళ పంటలు పండియడానికి, ఈ గడి నిర్మాణానికి, వాళ్ళ భోగ విలాసాలకు సామాన్య జనం వాళ్ళు బానిసలుగా వాళ్ళ కింద వాళ్ళ మేనలు మోయడానికి, వాళ్ళ పరుపులు ఎత్తడానికి సామాన్య జనాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ రోజుల్లో ఆ స్థితిలో వాళ్ళ అంతా రాజులకు అణిగిమణిగి ఉండి మరి మిగతాగా అగ్రవర్ణాలకు బానిసత్వంగా పనిచేసి ఈ రోజుల్లో కొద్దిగా తెలివి వచ్చి చదువుకునే అవకాశం కలిగి బజార్లో తిరిగే కాలం వచ్చింది. వనపర్తి గడి ప్రాంగణంలోకి వెళ్లడానికి ముందే పెద్ద కమానుంది. ఆ కమాను మీద వనపర్తి రాజముద్ర ఉంటుంది. కమాన్కు మహాద్వారం కూడా ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరని ఆ మహాద్వారం సంస్థానం రాజసానికి గుర్తుగా కనిపిస్తుంది. చెక్కతో చేసిన ఈ మహాద్వారం దాదాపు 40 అడుగుల ఎత్తుంటుంది. ఇనుప శూలాలు బిగించి ఉన్న ఈ ద్వారం రక్షణ వలయంలా కనిపిస్తుంది. కమాన్ దాటి లోపలకు వెళ్తే కళ్ళు చెదిరే భవనం కనిపిస్తుంది. ఇది రాజుల కోట కాదు, సినిమా సెట్టు అంతకన్నా కాదు. ఇది సంస్థానాధీశుల గడి మాత్రమే. ఈ గడి 1864లో మొదలై 1885లో రాణి శంకరమ్మ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిండ్రు. చాలామంది వనపర్తి సంస్థానం చెందిన ప్రజలు ఆ రోజుల్లో వెట్టి చాకిరితో కానీ మరి వారి కష్టార్జితంతో నిర్మించిన గడి ఇది. ప్రజల సహకారంతో నిర్మించి ఇక్కడి నుంచి రాణి శంకరమ్మ, రాణి జానమ్మ, మొదటి రాజా రామేశ్వరరావు, రాజా గోపాలరావు, మూడో తరం రాజా రామేశ్వరరావు గారి వరకు పరిపాలించారు. ఈ భవనాన్ని అప్పట్లో రంగుమహల్ అని పిలిచేవారు. అపురూపమైన సౌధంలా కనిపించే ఈ భవనం ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికీ అంతే గొప్పగా కనిపిస్తుంది. ఈ భవనాన్ని ఆ రోజుల్లో సంస్థాన కవులు గొప్పగా వర్ణించిన రచనలున్నాయి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ భవనాన్ని దాదాపు 10 అడుగుల ఎత్తులో కట్టారు. భవనం ముందు పెద్ద ఫౌంటైన్ కూడా ఉంది. గడి ప్రధాన ద్వారానికి వెళ్లడానికి 2 వైపుల నుంచి మెట్లున్నాయి. ఆ మెట్లకు దగ్గరగా 2 వైపులా 2 సింహాల శిల్పాలున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరైనా ఈ విగ్రహాలను చూస్తే నాటి రాజుల వైభవం కళ్ల ముందు కనిపిస్తుంది.
బండరాతి ఫ్లోరింగ్, ఎత్తైన స్తంభాలు, వాటిపై డిజైన్లు, ప్రతి ద్వారం, ప్రతి కిటికీపైన అందమైన డిజైన్లు ఆకట్టుకుంటాయి. గడి ముందు భాగంలో ఆర్చ్ డిజైన్లను ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు. గడి మొదటి అంతస్తు మీద పెద్ద టెర్రాస్ ఉంది. అక్కడి నుంచే సంస్థానాధీశులు జనానికి ప్రసంగాలిచ్చేవారు. సంస్థానాధీశులే కాదు, భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ గడి టెర్రస్ నుంచే సభలో ప్రసంగించడం విశేషం. గడికి ఉన్న విశిష్టతల్లో ఇదొకటి. ఈ రెండంతస్తుల భవనంలో ఎన్నో విశాలమైన హాల్స్, పెద్ద గదులున్నాయి. ఇప్పటికీ చెక్కు చెదరని చెక్క మెట్లు, విశాలమైన హాల్స్ లో అందమైన పెయింటింగ్లు ఉన్నాయి. గడి హాల్స్ లో సీలింగ్ కు వేసిన పెయింటింగ్లు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. గడిలో ప్రతి అంగుళంలోనూ ఏదో ఒక డిజైన్ కనిపిస్తుంది. మొదటి అంతస్తు నుంచి చూస్తే గడి ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది. గడిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ నిర్మాణం మొత్తం సిమెట్రిక్ గా ఉంటుంది. అంటే గడి మధ్య నుంచి రెండుగా చూస్తే రెండు వైపులా ఒకేలా ఉంటుంది. అంతేకాదు, గడిలో తలుపులన్నీ వరుసగా ఉంటాయి. దీంతో గాలి వెలుతురు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. గడిలో మరో ప్రత్యేకత, మొదటి అంతస్తులో మెయిన్ హాల్ పైన అందమైన డిజైన్ తో పెద్ద డోమ్ కనిపిస్తుంది. ఆ డోమ్ కు అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉండటంతో అద్భుతంగా కనిపిస్తుంది. బయటకు ఈ డోమ్ ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా అంతే అందంగా ఉంటుంది. గడి పైకి ఎక్కితే చుట్టుపక్కల 10 ఊళ్ళు కనిపిస్తాయి. ఆ రోజుల్లో సామంతరాజులు, దొరలు నిజాంను మెప్పించడానికే ఇలాంటి స్టైల్ను అనుసరించేవాళ్లు. గడి ప్రాంగణంలో ఒక్క భవనం మాత్రమే కాదు, అనేక విభాగాలు కూడా ఉన్నాయి. రాజభవనం పక్కనే రాణి మహల్ ఉంది. ఆర్కిటెక్చర్ పరంగా దీనికి ప్రాధాన్యం లేకపోయినా చారిత్రకంగా ప్రత్యేకత ఉంది. ఈ రామ్సాగర్ ప్యాలెస్లో మొత్తం 60 గదులు, దాని పక్కనే రాణి బంగ్లా, మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ బంగ్లాను 1959లో పాలిటెక్నిక్ కళాశాలగా రూపాంతరం చెందింది. ఇక వనపర్తి సంస్థానాన్ని పాలించిన సంస్థానాధీశుల్లోనూ ఇతర దొరల కుటుంబాల్లో లాగే వారసత్వ వివాదాలున్నాయి. వీటిని పరిష్కరించడానికి నిజాం ఏకంగా ఒక కమిషన్ వేసే స్థాయికి గొడవలు ముదిరిపోయాయి. సంస్థానం పాలకుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. అసలు సంస్థానంలో గడికి పునాదులు వేసిందే మహిళ కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే వనపర్తిని పాలించిన వారిలో సగం మంది దత్తత వచ్చిన వారసులే. సవై వెంకటరెడ్డి, 4వ వెంకటరెడ్డి, గోపాలరావు, మొదటి రామకృష్ణారావు, మొదటి రామేశ్వరరావు, 2వ రామకృష్ణారావు, 2వ రామేశ్వరరావు లాంటి వాళ్లంతా దత్తతగా వచ్చిన వాళ్లే. నిజానికి సంస్థానాన్ని దత్తత వారసులు పాలించిన కాలమే ఎక్కువ. 500 సంవత్సరాలు కొనసాగిన సంస్థానాన్ని ఎక్కువ కాలం దత్తత వచ్చిన వారే పాలించడం చారిత్రకంగా పెద్ద విశేషమే. వనపర్తి పాలకులు తెలుగు సాహిత్యాన్ని, కవులను ఆచరించారు. ఏటా కవి సమ్మేళనాలు నిర్వహించి కవులను సత్కరించేవాళ్లు. ఇంగ్లీష్ సాహితీ గ్రంథాల పబ్లికేషన్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఓరియంట్ లాంగ్మన్ పబ్లికేషన్స్ ను వనపర్తి రాజులే నడిపారని మన రాష్ట్రంలోనే చాలా మందికి తెలీదు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే లండన్ కు చెందిన లాంగ్మన్ కంపెనీని వనపర్తి రాజా రామేశ్వరరావు టేకోవర్ చేశారు. బ్రహ్మ విద్యా విలాసం ముద్రాక్షరశాల అనేది ఒకటి ఉండేది. దాని పక్షాన వేలాది పుస్తకాలు ముద్రింపబడినాయి. వందలాది, వేలు కాకుండా వందల పుస్తకాలు, 500-600 పుస్తకాలు. బసవోదాహరణము, కుకుటేశ్వర శతకము, లాలుకోట వెంకటేశ్వర శతకం, సూర్యోపరాగ దర్పణము, అనర్ఘరాఘవము, శృంగార మంజనీ బాణము మొదలైన పుస్తకాలు ప్రింట్ చేయటం. అప్పటికి 500-600 పుస్తకాలు. భారతదేశం, మన ఆంధ్రప్రదేశంలో వేళ్ల మీద లెక్కించుకోదగిన ముద్రాక్షరశాలలు ఉన్న కాలంలోనే ఆయన ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ పెట్టినాడు. తర్వాత ఎట్లా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది సంస్థానం దేశంలో విలీనమైన తర్వాత ఆయన ఓరియంట్ లాంగ్మెన్ అనే ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఇచ్చేసి దాని
పక్షాన ఈ పుస్తకాలు కొన్ని ప్రింట్ చేయటం, కొన్ని శోచనీయం ఏమిటంటే, విచారకరం ఏమిటంటే, చాలా పుస్తకాలు మాకు పరిశోధకులకు దొరకలే. కానీ వనపర్తి సంస్థాన చరిత్ర అన్న పుస్తకం నెమలూరి వెంకటశాస్త్రి రాసినాడు, దాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో ఏ గడిలోనూ కనిపించని విధంగా వనపర్తి గడిలో కొన్ని వేల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ ఉంది. ఇందులో వనపర్తి రాజులు సేకరించిన విలువైన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఈ లైబ్రరీ ఇప్పటికీ పనిచేస్తోంది. 1948 తర్వాత వనపర్తి గడి పాలిటెక్నిక్ కాలేజ్గా మారింది. ఇక్కడి సంస్థానాధీశులు దీన్ని పూర్తిగా కాలేజ్కే అప్పగించారు. శ్రీకృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్గా మారిన ఈ గడిలో వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలు చదువుకుంటున్నారు. గడిని కాలేజ్గా మార్చడంలో వనపర్తి పాలకుల కృషి చాలా ఉందని చెప్తున్నారు కాలేజ్ ప్రిన్సిపల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజా రామేశ్వరరావు గారు ఫారిన్ కంట్రీస్కు ఆయన అంబాసిడర్ కూడా పనిచేస్తున్నారు. ఆ సమయంలో మన జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా సన్నిహితులైనటువంటి విషయం తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్థానాన్ని ఒక మంచి పనికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో 11 అక్టోబర్ 1959 నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ పాలిటెక్నిక్ ప్రారంభోత్సవం చేసిందనేటువంటిది ఉన్నటువంటి శిలాఫలకాలను ఇక్కడ అవి తెలుపుతున్నాయి. భారతదేశ సామాజిక చరిత్రను గమనిస్తే మధ్యయుగాల నుంచి కీలక పాత్ర పోషించిన రాజులు, సంస్థానాధీశులు, దొరలు, దేశ్ముఖులకు గ్రామం అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గ్రామాన్ని మార్చిందేమీ లేదు. అప్పటికి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న గ్రామాన్నే వీళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఆ వ్యవస్థనే కొనసాగిస్తూ వచ్చారు. అందుకే తెలంగాణలోని వనపర్తి సంస్థానంలో కూడా చాలా వ్యత్యాసాలు కనపడతాయి. కొంతమంది దొరలుగా, దేశ్ముఖులుగా, సంస్థానాధీశులుగా ఎదిగితే కొంతమంది అట్టడుగు వర్గాలుగానే మిగిలిపోయిన చరిత్ర మనకు కనపడుతుంది. సాధారణంగా పాలకులు మారినప్పుడు స్థానికంగా ఉండే సామాజిక వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం చరిత్రలో కనిపిస్తుంది. వనపర్తిలో మాత్రం సంస్థానాధీశులు అలాంటి ప్రయత్నం ఏదీ చేసినట్టు కనిపించదు. సామాజిక వ్యవస్థను ఉన్నట్టుగానే కొనసాగించారు. తెలంగాణలో వాస్తవ పరిస్థితి చూస్తే 3 వ్యవస్థలు కనిపిస్తాయి. 1 పెద్ద భూస్వాములు, 2 భూస్వామ్య కులాలు, 3 బడుగులు, దళితులు, గిరిజనులు. 3వ వ్యవస్థ కింద ఉన్న బడుగులందరూ భూస్వామ్య కులాల మీద ఆధారపడి జీవించేవారు. పూర్తిగా దొరల మీద ఆధారపడి వారి జీవన విధానం, వాళ్ళ కనుసనలతో పోరాటం, ప్రతిరోజు పోరాటం జరుపుకునే అవకాశం. ఇక కుల వృత్తులు చేసుకుంటూ కుమ్మరి వాళ్ళు కుండలు ఇవ్వడం, కమ్మరి వాళ్ళు వడ్రంగి పని చేయడం, ఈ చేసుకుంటూ ఈ ఎవరైతే భూస్వాములలో వాళ్ళ దగ్గర పంట పండినప్పుడు పోయి గింజలు తీసుకొని వచ్చి గింజలు తయారు చేసుకొని తినే దినాలు. ఇక్కడ కూడా స్వతంత్రంగా వాళ్ళు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్పి వారికి స్వతంత్రత లేదు. కేవలం పటేలు, పట్వారీలు, స్థానిక దొరలు ఏం చెప్తే అదే జరిగే అవకాశం. వనపర్తిలో సంస్థానాధీశులు అద్దాల మేడల్లో విలాసంగా జీవిస్తుంటే రాజ్యంలో ప్రజలు అంగీ కూడా లేని హీన స్థితిలో ఉండేవారు. సంవత్సరానికి ఒక్కసారి పెట్టే భోజనం కోసం జనం ఎగబడేవాళ్లంటే నాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ జీవన స్థితిగతులు అసలు వర్ణాతీతం. అసలు ఎక్కడ వాళ్ళకి అన్నం దొరకని పరిస్థితి. వీళ్ళ ఇళ్ళ పెళ్లిళ్లకు, వీళ్ళ ఇళ్ళ దీళ్ళకు పెట్టే అన్నానికి ఆశపడి వందలు గుంపులుగా వచ్చి భోజనం చేసిపోయే దినాలు ఆ రోజులు జరిగినాయి. వనపర్తి గడికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ దళితులకు గడిలో ప్రవేశం లేదు. ఎంత పెద్ద పండగైనా వారు గడి కమాన్ బయట నుంచే చూడాలి. దొరలకున్న వేల ఎకరాల పొలాలను సాగు చేసేది దళితులే. వారికి అన్ని పనులు చేసి పెట్టేది వాళ్లే. కానీ బడుగు వర్గాల్లోనే దళితులకు వేరు చేసి గడిలోకి ప్రవేశాన్ని నిషేధించారు. మిగిలిన వారికి నామమాత్ర ప్రవేశం ఉండేది. ఆ రోజుల్లో సంవత్సరానికి 2 లక్షలకు పైగా కప్పం కట్టే ఈ సంస్థానంలో ప్రజలు అన్నమంటే తెలియని పరిస్థితుల్లో జీవించేవారు. ఇప్పుడు వనపర్తి గడి కాలేజ్గా మారినా 1948కి ముందు ఈ ప్రాంతంలో స్కూల్ ఉండేదని చెబుతారు.
కానీ ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ల లెక్కలు చూస్తే ఈ స్కూల్ నడిచిన తీరుపై చాలా సందేహాలొస్తాయి. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ స్టేట్ విలీనం అయ్యే నాటికి మహబూబ్ నగర్ జిల్లాలో చదువుకున్న వారి శాతం 0.6 మాత్రమే. వనపర్తి సంస్థానంలో చదువు కొనేవారి సంఖ్య చాలా తక్కువ. ఆ రోజుల్లో బడులు నడిచేవి గుడిలలో, తర్వాత ఈ గడిలలో మాత్రమే. అగ్రవర్ణాలకి అందుబాటులో ఉన్న చదువు మాత్రమే. చాలామంది అంటరానితనం అస్వస్థ కింద బీసీలకు, ఎస్సీలకు ఎక్కడ కూడా చదువుకునే అవకాశం లేదు. ఆ రోజుల్లో ఉన్న రాజులకు, పటేళ్లకు, పట్వారీలకు, రాజబౌద్ధులకు వాళ్ళ కుమారులకు మాత్రమే చదువుకునే అవకాశం. నిజాం నవాబ్ కాలంలో 0.06% మాత్రమే చదువు. ఆ రోజుల్లో చదువుకునే అవకాశం రాజబౌద్ధులకు, తర్వాత రాజులకు, పటేళ్లకు, పట్వారీలకు, అగ్రవరాల మాత్రమే చదువుకునే అవకాశం. దీన్ని బట్టి అప్పట్లో స్థాపించిన స్కూలు ఇక్కడి వారికి పెద్దగా ఉపయోగపడలేదని అర్థమవుతోంది. భారతదేశంలో 1950 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే భారత సామాజిక చరిత్రలో మార్పు వచ్చింది అనేది చారిత్రక సత్యం. అప్పటి వరకు చదువు కేవలం కొన్ని కులాల చేతుల్లోనే ఉండేది. ఆ తర్వాతే చదువుకునే హక్కు అందరికీ వచ్చింది. అందరూ సమానం అయ్యారు. ఇదే మార్పు.